మార్గము. కొత్తగా జన్మించాలి అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ సహజ జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం కదా, ఇందులో ఒకసారి మనం ఆలోచన చేస్తే మన జీవితం ఎట్లా ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. ఒక 10 మంది ఉన్నారనుకోండి బంధువులు, 10 మందిలో నువ్వు 9 మందికి నచ్చవు. 10 మందిలో ఒక 5గురికి నువ్వు అస్సలే ఇష్టం ఉండదు. నీ మాట ఇష్టం ఉండదు, నీ పద్ధతులు ఇష్టం ఉండవు. ఎందుకు అంటే మన క్యారెక్టర్. ఎందుకంటే మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి మనము ఇష్టపడతామేమో కానీ క్యారెక్టర్ మార్చుకోవడానికి ఇష్టపడం. ఎప్పుడైతే నీ క్యారెక్టర్ని పూర్తిగా నువ్వు మార్చుకుంటావో అప్పుడే నువ్వు ఒక అడుగు ముందుకేసినట్టు. మరణం అనేది ఈరోజు ఈ లోకాన్ని ఏలుతుంది. మరణం అనేది ఏలుతుంది. ఆ మరణం ద్వారానే ఈరోజు మన జీవితంలో అనేకమైనటువంటి నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు మనకిచ్చినటువంటి మరి అవకాశాన్ని మనము పాడు చేసుకుంటా ఉన్నాం. యోహాను 1:12 ఒకసారి చదువుకుందామా? తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, ఎంతమంది అయితే ఆయనను అంగీకరించారో వారందరికీ ఆయన ఏమి ఇస్తాడంట? దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారము అనుగ్రహిస్తాడంట. అంటే దేవుని పిల్లలగుటకు అంగీకరించడం అంటే, ఎంతమందికి పెళ్ళిళ్ళు అయిన చేతుల పైకి? పెళ్ళి అయినప్పుడు ఇప్పుడు మీ భర్త, మీ భార్య ఎవరో తెలియదు ముందు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు వారు మీ జీవితంలో మీకేమవుతారు? అప్పటిదాకా నువ్వు సింగిలే, ఇప్పుడు భార్య భర్తలు అంటారు. అవునా కదా? వేరు కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నారు, కాబట్టి పెళ్ళి కావాలి. కొంతమంది అంటారు, అయ్యా దేవుడు అన్నది కరెక్టే అంటారా? దేవుడు ఎప్పుడు కూడా తప్పు చెప్పాడు, కరెక్టే చెప్తాడు. కానీ నా జీవితంలో తప్పు అయింది. ఎందుకు? పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి ఉన్న ఆ ఫ్రీడమ్ అంతా పోయిందంట. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు భార్య భర్తల మధ్యలో సంబంధము అంటే వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. అవునా కదా? ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు కూడా, ఒకవేళ వారిద్దరూ వాళ్ళ మనస్సు కలవకపోతే ఆ కుటుంబం నిలబడుతుందా అమ్మా? ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు. అవునా కదా? ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే, ఒకరి కుటుంబాన్ని ఒకరు అర్థం చేసుకుంటేనే ఆ కాపురం నిలబడుతుంది. ఆ కుటుంబం ఎప్పటికీ కదా వారి జనరేషన్ని మనం చూస్తాం. అలాగే ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, అంగీకరించడం అంటే ఏదో నేను నమ్మానులే, ఓకే స్వస్థత కావాలి కదా, నాకు విడుదల కావాలి కదా, నేను నమ్ముతానులే, అది కాదంట. నీ జీవిత కాలమంతా, నీ తరతరములకు ఆయన నీ దేవుడని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు నీ జీవితంలో మార్పు మొదలవుతుందండి. హల్లెలూయా. మనం చేసేది ఏంటంటే, మనకున్నటువంటి కష్టాన్ని బట్టి, మనకున్న బాధలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి ఆ దేవుడు కావాలంటున్నాం. కానీ మనము ఆయన గురించి తెలుసుకొని ఆయన లోకాన్ని ఏం చేయడానికి వచ్చాడు? మనందరినీ రక్షించడానికి వచ్చాడు. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. అంటే ఈసారి ఎట్లా వచ్చాడు? ఆయన కృపనివ్వడానికి వచ్చాడు. అంటే గ్రేస్ నీకు ఇచ్చి నీ జీవితాన్ని బాగు చేసి నిన్ను నిలబెట్టాలి. లోకములో నిన్ను వర్ధిల్ల చేయాలి. నీకు విలువ లేదు లోకములో, కానీ దేవుడు నీకు విలువనిచ్చాడు. నీలో ప్రేమ లేదు, కానీ దేవుడు ప్రేమనిచ్చాడు. సమాధానం లేదు, దేవుడు సమాధానంనిచ్చాడు. సంతోషము లేదు, దేవుడు సంతోషమునిచ్చాడు. దీవెన లేదు,
దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఘనపరుస్తాడు. అవును, ఎవరైతే వారి జీవితాన్ని దేవుని కోసం మార్చుకుంటారో వారి జీవితాన్ని దేవుడు ఆయన కోసం ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.